ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. సానియా మిర్జా తన 15 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో అతనితో సానియా మిర్జా బంధం తెగిపోయినట్టయింది. షోయబ్ మాలిక్ పాకిస్తాన్కి చెందిన హీరోయిన్ సనా జావేద్ ని వివాహం చేసుకున్నాడు. సనా జావేద్తో షోయబ్ మాలిక్ ఎఫ్ఐఆర్ కారణంగానే సానియా మిర్జా భర్తతో విడిపోయింది. విడాకులపై సానియా మిర్జా తండ్రి ఇమ్రాన్ మిర్జా స్పందించారు. సాంప్రదాయం ప్రకారమే సానియా మిర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు. విడాకుల తర్వాత సానియా రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆమె మాత్రం సింగిల్గానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సానియా మిర్జా జీవితం సినిమాగా తెరకెక్కబోతోంది. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. భారత టెన్నిస్ ఐకాన్ సానియా మిర్జా 2023లో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అయిన వెంటనే ఆమె జీవితంపై బయోపిక్ రూపొందించే పనులు వేగవంతమయ్యాయి. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలాకు చెందిన ఆర్ఎస్వీపీ ఫిల్మ్స్ సానియా బయోపిక్ రైట్స్ ని పొందినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై 2019లోనే అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ బయోపిక్ లో సానియా పాత్రను ఎవరు పోషిస్తారు, దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. గతంలో సానియా స్వయంగా దీపికా పదుకునే లేదా పరిణితి చోప్రా తన పాత్రకు సరిపోతారని సూచించింది. అయితే పరిణితి చోప్రా ఇప్పటికే సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించినందుకు ఆమె ఈ ప్రాజెక్టులో ఉండే అవకాశం లేదు. తాజాగా సానియా తన బయోపిక్ గురించి స్పందించింది. తన బయోపిక్ లో హీరోగా బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ ను ఊహించుకుంటున్నట్లు వెల్లడించింది. తాను అక్షయ్ కుమార్ కు చాలా పెద్ద అభిమానినని, ఒకవేళ తన బయోపిక్ లో అతడు నటిస్తే అక్షయ్ తో రొమాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సరదాగా వ్యాఖ్యానించింది. సానియా చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.